అందరికీ నమస్తే. నేను మీ సురేష్ మౌత్కూర్. వెల్కమ్ టు HM24 న్యూస్. ఈరోజు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 27 డివిజన్ ఎవరైతే మనకి ఇక్కడ డివిజన్కి కార్పొరేటర్గా పనిచేస్తూ ఉన్నారో ఎల్లంబాయి జ్యోతి అండ్ అదేవిధంగా వారి యొక్క భర్త అయినటువంటి నరసింహారెడ్డి సార్ గారితో మనము. సార్ నమస్తే. నమస్తే అండి. అంత బాగానే ఉన్నా సార్? అంతా మంచిది సార్. ఈరోజు మీ దగ్గరికి రావడం, మీ యొక్క జీవిత చరిత్ర, మీ బాల్యంలో జరిగినటువంటి అంశాలు, మీ చదువు, మీ రాజకీయ నేపథ్యం, అన్ని విషయాలు తెలుసుకోవడానికి రావడం జరిగింది సార్. అందులో ముఖ్యంగా మేడం గారే ఈరోజు కార్పొరేటర్గా ఉన్నారు కాబట్టి, అంటే టైం అయిపోయినప్పటికీ కూడా తనే కార్పొరేటర్, తనను కూడా ఒకసారి పలకరిద్దామని రావడం జరిగింది సార్. కాబట్టి మీరు అందరూ కొద్దిగా సహకరించాల్సిందే కోరుతూ. మేడం నమస్తే. అంత బాగున్నా మేడం? అంత బాగానే. ఎట్లా జరిగింది మేడం మీరున్న కొన్ని రోజులైనా కూడా కార్పొరేటర్ విషయంలో మీకు ఏ విధంగా ఫీలింగ్ కలిగింది మేడం? జనాల సహకారంతో, మన మున్సిపల్ వాళ్ళ సహకారంతో అంత బాగానే జరిగిందండి. 5 సంవత్సరాలు చాలా బాగా చేసినాం అని అయితే మేము నమ్ముతున్నాము. మాకు జనాల నుంచి కూడా రెస్పాన్స్ అట్లే ఉంది. అంటే మీరు ప్రజలకు ఎట్లాంటి సేవలు చేసి ఉండొచ్చు మేడం ఈ 5 సంవత్సరాలు? మెయిన్ పెద్ద ప్రాబ్లం ఏంటంటే మాకు బండారు లేఅవుట్ వర్షం రాగానే మునిగేది. ఓకే. మాకు ఫోన్లు కూడా వచ్చేవి, ఉన్నారా మునిగిపోయినరా అనేసి. అంటే మునిగానంటే మీరు కూడా మునిగిరా? అంత ప్రాబ్లంలు ఉండే బండారు లేఅవుట్. ఓకే. ఈ రోజు SNDP అనే వర్క్ ద్వారా మన ఎమ్మెల్యే గారు మన NMCకి 100 కోట్లు శాంక్షన్ చేపించి ఒక్క చుక్క నీళ్ళు నిలబడకుండా చేసినాం ఈ రోజు. ఓకే. అది చాలా పెద్ద విజయంగా మేము భావిస్తున్నాం. అంటే ఇప్పుడు తర్వాత ఫోన్లు వస్తున్నాయా మేడం? మరి ఫస్ట్ మునిగేటప్పుడు ఇప్పుడు రావట్లేదు. ఓకే. అంటే సమస్య పరిష్కారం 2016 BBC న్యూస్ లో కూడా వచ్చింది ఇది. ఓకే. 1 వీక్ కరెంట్ లేకపోవడము, వాటర్ కు ఇబ్బంది అవ్వడం, చాలా ప్రాబ్లం ఫేస్ చేసిండ్రు. ఒక్కసారిగా డౌన్ అయిన మన బండారు లేఅవుట్ ఫ్లాట్ రేట్లు ఇప్పుడు నీళ్లు నిలబడకుండా అన్ని ఏ ప్రాబ్లం లేకుండా, వాటర్ కూడా లేకుండా మాకు చెప్పాలంటే మంచి నీళ్ళు కూడా లేకుండే. అలాంటిది మేము ఈయన మా వారు ప్రెసిడెంట్ గా కాలనీ ఏర్పడిన తర్వాత ప్రెసిడెంట్ వచ్చి ఎన్నో ఫైటింగ్ చేయాల్సి వచ్చిందండి. మాకు జనాలు కూడా సహకారం చేసేది కాబట్టి నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు నీళ్లు నిలబడట్లేదు, ఏ ప్రాబ్లం లేదు. ఒక్క పార్క్ లేకుండే ఒక 3-4 పార్కులు చేపించినాము. ఇవన్నీ చేసినాం కాబట్టి జనాలు చాలా హ్యాపీగా ఉన్నారు. రేట్లు కూడా ఎక్కడికో వెళ్ళిపోయినాయి. కొనాలనుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా కొనుక్కుంటున్నారు, మంచిగా స్థిరపడుతున్నారు. అంటే మీ పదవికి మీరు న్యాయం చేసినాం అంటున్నారు? 100% న్యాయం చేసినాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ అమ్మ. సరే, ఇక మొత్తానికి ఏంటంటే, సరే మేడం గారు ముచ్చట్లు మనం తెలుసుకుందాం. ఇక మీ దగ్గరకు వస్తే అసలు మీ వాస్తవిక పరిస్థితి, బాల్యం ఎక్కడ సార్? ముందుగా HM24 ప్రేక్షకులకు నమస్కారం అండి. నాది ఒక కుగ్రామము, పైడిగుమ్మల్ అనే కుగ్రామము, కోయిర్ మండలము, జైరాబాద్ తాలూకా, అప్పటి ఉమ్మడి మెదక్ జిల్లా. నా ఎడ్యుకేషన్ అంతా వికారాబాద్లో సెయింట్ జూడ్స్ కాన్వెంట్ స్కూల్లో అయింది. మా ఇల్లు పొలాల్లో ఉంటుంది. అప్పుడెప్పుడు ప్లేగ్ వ్యాధి వచ్చినప్పుడు ఊరు కూడా వదిలేసి పొలాల్లో ఇల్లు కట్టుకొని ఉన్నాము. సో అంటే మీరు వ్యవసాయదారులో ముచ్చట? 100% వ్యవసాయాన్ని నా హృదయం, ఇప్పటికి కూడా వ్యవసాయదారుని హృదయమే. మేము ఆ వ్యవసాయం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. మేము ఎన్నో డెవలప్మెంట్స్ వ్యవసాయంలో కూడా నేను ఎక్కడెక్కడ చండీగఢ్, బెంగళూరు, ఎక్కడ కిసాన్ మీద అక్కడ పోయి నేర్చుకొని రావడము. మా వాళ్ళకి అంటే ఎడ్యుకేషన్ ఎంతవరకు చేశారు సార్? ఎడ్యుకేషన్ నాది MBA. నేను 89లో MBA కంప్లీట్ చేసినాను. చేసిన తర్వాత నేను రిలయన్స్ సిలికాన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి 4 సంవత్సరాలు 94 జూన్ వరకు జాబ్ చేసి 94 జూలై నుంచి ఓన్ బిజినెస్ పెట్టుకున్నాను. అలా కాలక్రమేణా ఈ కాలనీకి రావడం జరిగింది. 2000. సార్ ఒక క్వశ్చన్, మీరు MBA చేశారు, బయట తిరిగారు, కొంత అనుభవం వచ్చింది. నా డౌట్ ఏంది సార్, అంటే మీ డాడీ ఏం చదువుకున్నాడు సార్ అప్పట్లో? ఆయన మల్టీపర్పస్ చేసిండు. అప్పట్లో 12th స్టాండర్డ్ మల్టీపర్పస్ అనేవాళ్ళు, ఆయన మల్టీపర్పస్ చేసిండు. అయితే మీకు ఉత్సాహం ఉందంటే నేను ఇంకా చెప్తాను. నా ఎడ్యుకేషన్ అప్పుడు మా ఊరు నుండి స్కూల్కి తీసుకెళ్ళడానికి రైల్వే ట్రాక్ పక్కన ఒక ఫీట్ ప్లేసే ఉండేది. దాంట్లో ఆయన నన్ను కూర్చోబెట్టుకొని, వర్షం పడుతుంటే గొడుగు పట్టుకొని, ఒక చేతితో హ్యాండిల్ సంపాదించుకుంటా నా చదువుని చాలా శ్రద్ధ తీసుకున్నాడు. అలా రోజు తీసుకురావడం జరుగుతుంది. అప్పట్లో తెలంగాణ మూమెంట్, ఫస్ట్ తెలంగాణ మూమెంట్ 1969లో వచ్చినప్పుడు ఆ స్కూల్ క్లోజ్ కావడము. ఆ తర్వాత నేను ఒక బ్రాహ్మణ్ దగ్గర నేర్చుకోవాల్సి వచ్చింది చదువు. అది నా పునాది, నా తెలివికి, నా జ్ఞానానికి కారణం అదే అంటాను. పెద్ద బాల శిక్ష చదివినాను నేను కాబట్టి తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషలో ప్రావీణ్యత ఉంది. నేను ఎక్కువగా అప్పట్లో కూడా వికారాబాద్లో చదువుకునేటప్పుడు కూడా అంటే 3 భాషలు మాట్లాడగలుగుతారా సార్? రాయగలుగుతాను. ఓకే. హిందీలో మాట్లాడినట్లు ఇందాక చూసాం, బాగానే పర్ఫెక్ట్గా మాట్లాడారు. సో నేను ఎక్కువగా లైబ్రరీ కూడా వెళ్ళేవాడిని. అప్పట్లోనే చిన్నతనంలోనే భాగవతం, భారతం, రామాయణం, భగవద్గీత అన్ని చదివినాను. చదివినరా లేకపోతే ఆ వీధి నాటకాలలో కూడా పాత్రలు వేసారా? లేదు, పాత్రలు ఏమీ లేదు. నేను ఎక్కువగా
ఎలక్ట్రీషియన్లలో, ఓకే ఆ తర్వాత డిబేట్లలో, ఓకే సెమినార్లలో పాల్గొనేవాడిని. ఓకే. అప్పుడు కూడా జిల్లా స్థాయిలో ఎన్నో పథకాలు కూడా వచ్చినాయి నాకు. అంటే నేను అంటున్నాను సార్, అంటే మేధావి వర్గానికి చెందిన వ్యక్తి అనుకుంటున్నా నేను మీరు చెప్పేదాన్ని బట్టి. మేధావిగా అయినాను, మేధావి వర్గం అంటే ఏముండదు అనుకుంటాను. చదివినోడు గొప్పోడు మేధావి అవుతాడు. ఓకే. సో అప్పుడు జిల్లా స్థాయిలో కూడా వచ్చినాయి పథకాలు అవి వచ్చినాయి. చదువులో నేను ఇప్పుడు క్లాస్ ఫస్ట్ ఉండేవాడిని కూడా. ఓకే. ఆ రోజు నుంచి కూడా నేను బాల్యం నుంచి క్లాస్ ఫస్ట్ నుంచి కూడా క్లాస్ లీడర్గా కూడా ఉన్నాను. ఓకే. అట్లా అంటే లీడర్ లక్షణాలు అప్పటి నుంచి ఉన్నాయి ఇక మీతోటి, మీ బ్లడ్లోనే ఉన్నట్టు. ఏదన్నా మేలు చేయాలి, మనతో ఆయన సాయం ప్రజలు చేయాలనే భావన మాత్రం చిన్నప్పటి నుంచి కూడా ఉంది నాకు. సార్ మరి మ్యారేజ్ ఎప్పుడైంది సార్? 1992లో. ఓకే. ఎప్పుడు డేట్ మర్చిపోతుంటాను. మా జనరల్గా ఒక ఐడియా ఒక 20 సంవత్సరాలు అట్లా ఉంటుంది కదా సార్. మా ఆవిడ అంటూ ఉంటుంది మన మ్యారేజ్ డేట్ నీకు గుర్తున్నదని. సో 1992 ఏప్రిల్ 28. సరే మరి ప్రత్యేకంగా చెప్తాను. సరే ఏదో ఒక రూట్లో అయితే సరే. మ్యారేజ్ తర్వాత అంతకుముందు ఒక యాక్టివిటీ ఉంటుంది, ఆఫ్టర్ మ్యారేజ్ వేరే. అంటే ఈ విధంగా ఇక్కడనే రావాలని ఎప్పుడు అనిపించింది సార్, హైదరాబాద్కు రావాలని? హైదరాబాద్ నేను చిన్న ఉన్నప్పటి నుంచి, అంటే స్కూలింగ్ అయినప్పటి నుంచి హైదరాబాద్లోనే ఉన్నాను. ఎడ్యుకేషన్ అంతా హైదరాబాద్. తర్వాత మధ్యలో ఎంబీఏ చేయడానికి మాత్రం షోలాపూర్ వెళ్ళాను. ఓకే. ఆ తర్వాత అక్కడ మార్కెటింగ్ ప్లస్ పర్సనల్ రెండు చేసినాను మేజర్గా ఎంబీఏలో. తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చి జాబ్ చేసినాను. ఓకే. 94 జూన్లో వదిలేసి జూలై నుంచి నా ఓన్ బిజినెస్ చేసినాను. అట్లా మదీనాగూడలో వచ్చి ఉండడం జరిగింది ఇక్కడ రాకముందు. ఓకే. సో అప్పుడు ఇక్కడ ప్లాటింగ్ అది జరుగుతూ ఉంటే ఇక్కడ ప్లాట్ తీసుకొని ఇక్కడ అపార్ట్మెంట్, యాక్చువల్గా మేము ఇండివిజువల్ హౌసెస్ అనుకున్నాము. ఓకే. అన్ని అపార్ట్మెంట్ వచ్చేసరికి ఈ ఫ్లాట్ కొనుక్కొని ఇక్కడ స్థిరపడడం జరిగింది. ఓకే. సో ఇక అప్పటి నుంచి కూడా ఈ కాలనీలో ఉన్న సమస్య అంటే అప్పటికి ఇంకా జనావాసం ఏర్పడలేదు. అవునవును. అప్పుడప్పుడే కాలనీ కొత్తగా స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ముందు ఇండివిజువల్ హౌసెస్ కొన్నప్పుడు ఆ చిన్న డ్రైనేజ్ పైప్ చిన్నగా వేసిండ్రు. ఓకే. అన్ని అపార్ట్మెంట్స్ సరికి ఆ డ్రైనేజ్ లైన్ సరిపోదని అక్కడ నుంచి స్టార్ట్ అయింది మా రాజకీయ ప్రస్థానం. ఓకే. సో పైప్ లైన్ పెద్దగా వేయించడము, దీని మీద ఎలక్ట్రిసిటీ బిల్లు ఉండే 60,000 అది మాఫ్ చేయించడము. ఆ తర్వాత కొంత ప్రజల కోసం కూడా పోరాటం జరుగుతుంది అందులోనే. ప్రజల కోసమే పోరాటం జరిగింది, నా కోసం పోరాటం చేయలేదు. సో అప్పుడు ఫస్ట్ బిల్డర్స్ అసోసియేషన్ ఫామ్ అయింది. ఓకే. ఈ డెవలప్మెంట్ అందులో నేను బిల్డర్ కాకపోయినా నా పాత్ర ఉండే. సో ఇక్కడ రామ్ ప్రసాద్ చౌదరి గారని ప్రెసిడెంట్గా ఉండే. ఓకే. ఆయన ఆ పీరియడ్లో కూడా మేము మా ఎంపీ సురేష్ షెట్కార్ అని ఉండే, ఆయన దగ్గర పోయి అక్కడ అన్ని ఏదైనా దీనికి కావాల్సిన వసతులు కూడా ఏర్పడుకొని అట్లా స్టార్ట్ అయింది. ఓకే సార్, ఇప్పుడు మీకు అబ్బాయి కానీ ఇట్లా పిల్లల పరిస్థితి? నాకు ఒకటే ఒక బాబు. ఓకే. వాడు ఇంగ్లాండ్లో ఉన్నాడు. ఓకే. నాకు ఒకటే, మా తమ్మునికి 2. ఓకే. ముగ్గురం. అవును, ఇందాక ఏమన్నారంటే మా తమ్ముడు కూడా సర్పంచ్ చేసారు అన్నారు కదా, అది ఎప్పుడు అయిండొచ్చు సార్? డేట్ సరిగా ఇయర్ అయినా పర్లేదు. 2005 టైంలో. అప్పుడు ఫస్ట్ తెలుగుదేశం పీరియడ్ ఉండే, తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయిండు. ఆ టైంలో సర్పంచ్ ఎన్నిసార్లు చేశారు సార్ సర్పంచ్? ఒకటేసారి జనరల్ టర్మ్ ఒకటేసారి ఉండే జనరల్. సో అప్పుడు చేసిండు. అక్కడ కూడా గ్రామాన్ని బాగా డెవలప్ చేసిండు, రోడ్లు వేయడం అని బాధ్యతయుతంగా. మ్యాక్సిమం రేషన్ కార్డులు, ఒక పైసా ఖర్చు లేకుండా మ్యాక్సిమం ఇళ్ళు ఇవన్నీ కూడా సమకూర్చిండు. అంటే ఊరు బాధ్యత తమ్ముడు చూసుకుంటున్నాడు, ఇక్కడ బాధ్యత మీరు. అక్కడ నేను ఉన్నాను కాబట్టి వానికే సర్పంచ్ చేసినాను. ఇంకా తర్వాత మళ్ళీ మొన్నటి వరకు కాలనీ ప్రెసిడెంట్గా ఉన్నాను. బిగినింగ్ నుంచి 2008 నుంచి ఈ రెసిడెన్స్ మేము ఇక్కడికి షిఫ్ట్ అయిన నుంచి కాలనీ ప్రెసిడెంట్గా చేస్తున్నాము. ఈ అవకాశం ఎన్ని సంవత్సరాలు చేశారు సార్? ఇంచుమించు ఇప్పుడు 2008 నుంచి అంటే ఇప్పుడు 15 కదా, 17 సంవత్సరాలు అయింది ఈజీగా చేసి. అంటే దాని గుర్తింపుగానే ఇది ఒక అవకాశం. ఫస్ట్ ఒక 2 సంవత్సరాలు రమేష్ బాబు గారని చేసిన ప్రెసిడెంట్గా. ఓకే. ఆ తర్వాత అప్పటి నుంచి మీరే కొనసాగుతారు? నేను కొనసాగుతాను. అందులో అవకాశం ఒకటి మేడంకి రావడం జరిగింది. ఇప్పుడు కార్పొరేటర్ వచ్చినప్పుడు ఇది లేడీ రిజర్వేషన్ ఉన్నది కాబట్టి మేడంకి అవకాశం. సరే, మీరు అవకాశం వచ్చినప్పుడు ఇక్కడి ప్రాంత ప్రజలకు ఎలాంటి పనులు చేద్దాం అనుకున్నారు? స్టార్టింగ్లో ఒక ఆలోచన ఉంటుంది కదా, అరే ఈ కార్పొరేటర్ మనమైతే ఇది చేయాలని ఒక ఆలోచన ఉంటుంది కదా సార్, అట్లాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? అయితే ఇక్కడ ఒక చిత్రమైన సంఘటన మీకు చెప్తాను. ఇది కార్పొరేషన్ అవుతుందని, ఈమె కార్పొరేటర్ అయితే మేము ఎప్పుడు అనుకోలేదు. ఓకే. సేవ చేస్తున్నాము ప్రెసిడెంట్గా. అప్పుడు 2016లో పెద్ద ఉపద్రవం వచ్చి పడ్డది. ఇప్పుడు ఇంతకుముందు మేడం చెప్పినట్టు అది ఎంత హైలైట్ అయిందంటే, ఎంత సీరియస్ ప్రాబ్లం అంటే బీబీసీ న్యూస్లో కూడా చెప్పాను. మొత్తం ఇంకా కాలనీ ఉండదు, ఇది కొట్టుకుపోతుందని చెరువు పొంగి వచ్చి ఇది. సో అప్పుడు ప్రాబ్లం ఏమైందంటే, యాక్చువల్గా నీళ్ళు వెళ్ళేదానికి దారి లేక ఎక్కడంటే అక్కడ ఇబ్బడి ముబ్బడిగా బిల్డింగ్స్ వచ్చేసరికి నీళ్ళు బయటికి పోలేక ప్రాబ్లం అయింది. సో అప్పుడు సీరియస్గా మేము ఫైట్ చేయడం స్టార్ట్ అయింది. చెరువు ఆనకట్ట అమ్మ
అక్కడ కట్టమైసమ్మ గుడి ఉంది, ఆ అమ్మవారి దైవాలు అనుకుంటా కట్ట నీళ్లు బొరిలినా కూడా కట్ట మిక్కిలు తెగిపోలేదు, మేము బతికి బయటపడ్డాము. ఆ తర్వాత ఇంకా అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది, హరీష్ రావు గారు మినిస్టర్గా ఉన్నారు, మా ఎమ్మెల్యే వివేకానంద గారు, తర్వాత ఎంపీగా అప్పుడు మల్లారెడ్డి గారు కూడా ఉన్నారు. వీళ్ళందరూ మాకు ఎంతో సాయం చేసింది కాబట్టి వచ్చే ఏడాది 2017లోనే ఆ కట్ట బందోబస్తు చేసుకోవడం, బలోపేతం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ దానికి ఒకటి కాంక్రీట్ వాల్ కట్టినాము, నీళ్ళన్నీ బయటికి పోయేదానికి, మా కాలనీలోకి రాకుండా, లేకపోతే మొత్తం నీళ్లు చెరువుల నుంచి బయటికి పోయినప్పుడు లోపలికి వచ్చింది. సో ఆ తర్వాత ఇంకా మేము సేఫ్ అయిపోయినాం. ఆ తర్వాత ఏమైంది, చెరువు నీళ్ళు రావడం మాన్యే కానీ వర్షం నీళ్ళు పోక అన్ని సెల్లార్లు ఉన్నాయి, మొత్తం మునిగిపోయి. ఇప్పటికి కూడా కొంతమంది అక్కడక్కడి నుంచి ఫోన్ చేస్తారు, వర్షం పడితే ఎట్లుంది మీకు అన్నది. అంటే అంత భయంకరమైన పరిస్థితి. ఈరోజు మేము గుండె మీద చేసుకొని నిగర్వంగా చాలా కాన్ఫిడెంట్గా ఏం చెప్తామంటే, కాలనీలో మొన్న ఈ 2-3 సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు, సిటీ అంతా మునిగిపోయినా మా దగ్గర ఒక సెల్లార్లో కూడా ఇక్కడ కూడా నీళ్ళు రావు, అంత గొప్పగా చేసుకున్నాము. దీని గురించి మీరు ప్రజల్లో కూడా తెలుసుకోవచ్చు. అసలు బండారి లేఅవుట్ అంటే ఇట్ వాజ్ నోటోరియస్ ఫర్ డ్రౌనింగ్ ఇన్ రెయిన్ వాటర్. అలాంటిది సిటీ మొత్తం మునిగిపోయినా మా దివసం మునగట్లేదు, అంత బాగా చేసుకున్నాం. దీనికి అన్ని ప్రభుత్వాలు, మా అందరూ నాయకులు మాకు సహాయపడ్డారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ నేను సంగతి చెప్పడం మర్చిపోదు, నేను కాదు కానీ నా సంఘం ఏదైతే బండారి లేఅవుట్ సంక్షేమ సంఘం అని స్థాపించినామో అందులో ఉన్న ప్రతి ఒక్కరూ నిస్వార్థంగా ఎంతో కమిట్మెంట్తో సేవ చేసినాం. కాబట్టి మేము కార్పొరేటర్ కాకముందే ఇంకా గొప్ప పనులు చేసుకున్నాం. ఈ తురక చెరువు నుంచి కాపాడడం ఒక పెద్ద గొప్ప పని. కమ్యూనిటీలో మాకు 1 ఇంచు జాగా, ఈ కాలనీ డెవలప్ చేసిన మహాపురుషులు 1 ఇంచు జాగా కూడా బేసిక్ కమ్యూనిటీస్ గురించి వదలలేదు. పార్కు లేదు, ఒక కమ్యూనిటీ లేదు, ఒక లైబ్రరీ లేదు, ఏమీ లేదు. అలాంటిది అది ఇంకోటి, ఇది బాగా నోట్ చేసుకోండి, ప్రపంచంలోనే ఒక ఇండియాలో, ఒక తెలంగాణలో, ఒక ఆంధ్రాలో కాదు, ప్రపంచంలోనే అన్నిటికన్నా జనసాంద్రత హైలీ డెన్స్లీ పాపులేటెడ్ కాలనీ ఏదయ్యా అంటే బండారి. ప్రపంచంలోనే నేను అండర్లైన్ చేసి చెప్తాను. అంత జనాభా ఉన్న దాంట్లో ఎలాంటి బేసికల్గా లేకున్నా కూడా మేము పోరాడి ఈరోజు 4 పార్కులు ఉన్నాయి. శ్రీరాములకుంట ఇక్కడ నిజాంపేటలో 5 చెరువులు ఉంటే 2 మొత్తానికి పోయినాయి, ఒకటి మినుకు అంటున్నది, ఇంకో 2 ఈ బండారి లేఅవుట్ సంక్షేమ సంఘం అనేది ఉన్నది కాబట్టి కాపాడుకోలేం. శ్రీరాములకుంట చెరువును బ్రహ్మాండంగా డెవలప్ చేసుకున్నాం. రోజుకు పొద్దున 4-5 వేల మంది, సాయంత్రం 4-5 వేల మంది వాకింగ్ చేస్తారు అక్కడ. వాకింగ్ వెల్స్ ఫార్మ్ అనే కంపెనీ ద్వారా CSR ఫండ్స్ తెచ్చుకొని దాన్ని డెవలప్ చేసినాం. ఇప్పటికే అది నేనే మెయింటైన్ చేస్తున్నాను. అలాగే కమ్యూనిటీ లేని దగ్గర మల్లారెడ్డి గారికి, మా ఎమ్మెల్యే వివేకానంద గారికి నేను చేతులు జోడించి ధన్యవాదాలు చెప్తున్నాను. వాళ్ళ జీవితాంతం నేను మర్చిపోను. 1 ఇంచు ప్లేస్ లేకున్నా కమ్యూనిటీ హాల్కు, ఆ కమ్యూనిటీ హాల్ ఇప్పుడు ఎక్కడైతే కట్టినా అది ఆల్రెడీ TSIAC తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ పోయినా కూడా రికార్డు 7 రోజుల టైంలో అప్పుడు MV రెడ్డి గారు కలెక్టర్ గారు ఆయనకి చెప్పి ఆ ల్యాండ్ని తీసుకొని మా కమ్యూనిటీ హాల్కి ఇచ్చి ఇంకో 15 లక్షలు ఆయన డొనేట్ చేసి కమ్యూనిటీ హాల్ కట్టుకునే శంకుస్థాపన విన్ రికార్డ్ 7 days టైం. ఇది మేము ఎప్పటికీ మర్చిపోము. కాలనీ మొత్తం ఆయనకి జీవితాంతం రుణపడుతుంది. ఇంకొక విషయం సార్, మధ్యలో ఎమ్మెల్యే గారు అది ఇది అంటున్నారు కదా, అంటే మీకు బంధం ఎట్లా ఉండొచ్చు సార్ మీ ఇద్దరి మధ్యలో, ఎమ్మెల్యే గారికి మీకు? చాలా బాగుందండి. నేను ఎవరితోనైనా చాలా పాజిటివ్ ఉంటాను. ఇప్పుడు నాకైతే అనిపిస్తుంది, మనం ప్రజల శ్రేయస్సు కోరే వరకు అక్కడ ఎమ్మెల్యే, MP, గవర్నమెంట్ ఏదున్నా కూడా మనకు మేలు చేస్తూ ఉంటారు. అంతకుముందు శ్రీశైలం కూడా ఉన్నప్పుడు కూడా మాకు మంచి ఇది ఉండే. ఈరోజు కూడా మేము మంచి మతులు ఆత్మీయులు మల్లారెడ్డి గారితో, నేను కూడా మా వివేకానంద గారితో. ఎందుకంటే నేను ఎప్పుడైనా ప్రజల సమస్యల నుంచి పోతాను. నా సమస్య మనస్పర్ధలు ఉంటాయి, చాలా నోబుల్గా ఉంటాయి మా రిలేషన్స్, చాలా హ్యాపీగా ఉంటాయి, వెరీ హెల్దీ రిలేషన్స్ ఉన్నాయి మాకు. అట్లా ఉన్నాయి కాబట్టి మేము ఎంతో అభివృద్ధి. ఇంకొక విషయం సార్, మేడం మీరు మహిళా కార్పొరేటర్గా ఉన్నప్పుడు మీరు మహిళలతో ఎట్లా ఉండేవాళ్ళు? మీరు చాలా ఫ్రెండ్లీగా అండి. వాళ్ళ సపోర్ట్ మీకు ఎట్లా? అందరూ మంచి సపోర్ట్ చేసేవాళ్ళు. మేయర్ కానీ, మిగతా కార్పొరేటర్లు కానీ, ఈవెన్ మగవాళ్ళు కూడా ఒక సోదరి భావంతో మంచి సపోర్ట్ చేసేవాళ్ళు. ఎక్కడికైనా బయట మీటింగ్లకు వెళ్ళిన వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వడము, లేడీస్ మనోళ్ళు అనేది చూసుకోవడం జాగ్రత్త. 5 ఏళ్లలో ఏ చిన్న ఇబ్బంది కూడా నాకు రాలేదండి మాకైతే. ఆ విషయంలో నేను లాస్ట్ ఇయర్ అసలు చెప్దాం అనుకున్నా, ఇక ఆడావుడి అయిపోయింది మాకు. ఎమ్మెల్యే ఆడావుడికి వచ్చి వెళ్ళిపోవడము, MP రావడం, అట్లా ఆడావుడి అయి చెప్పలేను. కానీ అందరికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. అసలు అంత బాగా సపోర్ట్ చేసిండ్రు. అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటేనండి, ఈడ మీరు చూస్తే కూడా మీకు అర్థం, ఈయన కార్పొరేటర్, వీళ్ళు ప్రజలనే భావనే లేదు. ఒక కుటుంబం లాగా ఎంతో ఆత్మీయతతోని అన్ని వరుసలు పెట్టి పిలుచుకుంటాం మేము. ఏ రోజు కూడా నేను కార్పొరేటర్ అనే ఫీలింగ్ నాకు లేదు. వాళ్ళు కూడా నా ఇంట్లోకి అట్లా వచ్చేస్తుంటారు. వాళ్ళు అధికారం అంటే ఒక కుటుంబ సభ్యులాగా వాళ్ళకి ఆ స్వతంత్రం ఉన్నది. నేను కూడా ఆప్యాయంగా పిలిచి కూర్చోబెట్టుకుంటాము. ఇదే లేదు,
కార్పొరేటర్ అని వాళ్ళు అంటే మీరు ఇన్ని మంచి పనులు చేసినా మేము కుటుంబ సభ్యులాగా ఉంటున్నా అంటున్నారు కదా, మేము ఒకవేళ ఫీల్డ్లోకి వెళ్ళి తెలుసుకుంటే పాజిటివ్ రావచ్చా నెగిటివ్ రావచ్చా? 100% పాజిటివ్ వస్తేనే అనుకుంటాను. కాకపోతే ఒక్కటి ఇక్కడ మీరు మంచి క్వశ్చన్ వేసిండ్రు. ఒక పర్సనల్ జెలసీ అనేది ఉంటుంది. ఓకే, కానీ మీరు 10 మందిని ఇంటర్వ్యూ చేస్తే ఏ ఒక్కరు అది కామన్ అండి. 10 మందిలో పాజిటివ్ ఉండరు కదా. పర్సనల్ జెలసీ వాళ్ళ లోపల హృదయంలో వీడు మంచివాడే అని ఉంటుంది. కానీ ఒక పర్సనల్ జెలసీ ఇప్పుడు ఎట్లయిందంటే చాలా మంది జనాలకు ఏం చేయకున్న వాళ్ళకు గుర్తింపు కావాలంటారు. ఇంకోటి ఎవరో ఎదుగుతున్నారంటే ఒక రకమైన ప్రయత్నం అలా ఉన్న వాళ్ళు ఏమైనా ఉండొచ్చు. కానీ మీరు నేనే అంటాను మీకు, అని నన్ను అడిగేది కాదు, నా గురించి మీరు ప్రజలను అడిగి తెలుసుకోండి. ఆ విషయం నాకు కూడా తెలిస్తే నేను కూడా ఇంకెక్కడెక్కడ తప్పు ఉన్నాయో సరిదిద్దుకుంటాను. అంతేగా నాకేమి లేదు. నేనైతే చాలా కార్డియల్గా ఉన్నాను. కాకపోతే కొన్ని మిస్అండర్స్టాండింగ్ జరుగుతుంటాయి. మనకు ఎంత ర్యాపో ఉంటే, ఎంత మనం ముచ్చటించుకుంటే అంత మనస్పర్ధలు తొలిపోతాయి. ఒకసారి మనలోనే ఉంటే కొన్ని పెరుగుతుంటాయి. అట్లా ఎవరికైనా ఉంటే కూడా కొందరు ఉండొచ్చు. కానీ నేనైతే చాలా కాన్ఫిడెంట్ ఉన్నాను. 90% నా గురించి మంచిగా చెప్తారు, నా గురించి సంతోషంగా ఉన్నారు, సాటిస్ఫైడ్ ఉన్నారు. ఎందుకంటే ఈమె ఎలక్షన్ అప్పుడు కూడా మేము ఒక పెద్ద కొండను ఢీకొన్నాం. ఓకే, ఇక్కడ ఉన్న సామాజిక వర్గం అంతా కూడా కమ్మ సామాజిక వర్గం. ఓకే, అది ఎలక్షన్ టైం కూడా సంక్రాంతి అప్పుడు. ఆ టైంలో కేసీఆర్ గారు అమరావతికి ఎదురుగా ఎగెన్స్ట్గా స్టేట్మెంట్ ఇచ్చిండు. సంక్రాంతి పండుగ పోయిన వాళ్ళందరూ ఇక్కడ ఇంకో విషయం, ఇక్కడ 90% సెటిలర్సే, అందులో 85% ఒక సామాజిక వర్గం వాళ్ళే. ఆ తర్వాత ఇక్కడ మాకు ఎదురుగా నిలబడ్డ ఆమె మైపాల్ రెడ్డి కూతురు, ఎమ్మెల్యే కూతురు, వాళ్ళ మామగారు గ్రామ పెద్ద. ఇన్ని ఉన్నా కూడా మేము 300 మెజార్టీతో గెలిచినాం. ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. దయచేసి ఇది కూడా నోట్ చేసుకోండి. మేము పైసలు లేకుండా గెలిచిన కార్పొరేటర్ అంటారు. ఆ టైంలో నా దగ్గర డబ్బులు కూడా లేవు. సో 70,000 అది కూడా భోజనాలు పెట్టినాము. ఒక్కరు కూడా పైసలు తీసుకోలేదు. సో అట్లాంటి పరిస్థితి అంటే మేము అట్లా సేవ్ చేసినాం కాబట్టి గెలిచినాం. ఇంకో విషయం కూడా, మా దగ్గర ఎవ్వరికి కూడా కులమత భేదాలు లేనే లేవు. లేకపోతే మేము గెలిచేవాళ్ళం కదా. అట్లా ఉంటాయి. అది సంగతి. అయితే ఇంకొక విషయం మీరు ఏమంటున్నారు, ఒక డివిజన్ అన్నాక అందులో బీజేపీ ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు, టీఆర్ఎస్ ఉండొచ్చు, ఇతర పార్టీలు కూడా ఉంటాయి. ఈ పార్టీల లీడర్లతో మీరు ఎట్లా ఉంటారండి? చాలా సోదర భావంతో మీకు బాగా మంచి క్వశ్చన్ వేసిండు. బీజేపీ క్యాండిడేట్కు మీరు ఆయన దగ్గరనే పోయి తెలుసుకోండి. అంత ఫ్రెండ్లీ ఇప్పుడు కూడా ఏదైనా ఏమంటారు వాటిని పార్టీ విధంగా ఏమైనా విధంగా పర్సనల్ మహిళ ఆయనకు మేము షూరిటీ ఇచ్చినాం. అక్కడ ఎలక్షన్లో నిలబడడానికి దాన్ని ఏమంటారు, ఇప్పుడు మనం నామినేషన్ వేసినప్పుడు షూరిటీ కాదు, అది మేమే ఇచ్చినాం. షూరిటీగా ప్రతిపాదించడం కావాలి. అది మా వల్ల మేమే పంపించి అంత ఫ్రెండ్లీగా ఉంటాం. అవసరం ఉంది కాబట్టి అవసరం ఉంది ఆయనకు తీసుకున్నాం. అంత ఇది ఉంటాం. అంటే జిలస్ ఉంటే మనిషి ఏం చేస్తారంటే పెట్టరు, మేము ఎందుకు పెట్టాలి మీకు అన్నట్టు ఉంటుంది. పెట్టరు, ఇంకా నష్టం జరిగి చూస్తున్నాం. అట్లా కాకుండా మేమే ప్రపోజ్ చేసినాము, అన్ని చేసినాం. అంత ఫ్రెండ్లీగా ఉంటాం. ఇప్పుడు కూడా ఫ్రెండ్లీగా ఉన్నాం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు చర్చించుకుంటాం. కలిసిపోరాటం విభేదిస్తాం. అయితే ఇంకొకటి సార్, ఇప్పుడు నెక్స్ట్ ఇప్పటివరకు ఈ వ్యవస్థ జరిగింది. మీరు ఈ జీవితకాలంలో కొంతమంది విద్యాపరంగా కానీ కొంతమంది ఆసుపత్రులు పాలవుతారు, పేదలు, అలాంటి వ్యక్తులకు మీరేమైనా ఆర్థికంగా సహాయం చేసినట్టే మన ఉందా? నా మనసులో ఉన్న క్వశ్చన్స్ అడుగుతాను. చాలా సంతోషం. ప్రతి వారం మా దగ్గర కమ్యూనిటీ హాల్లో కానీ లైబ్రరీలో కానీ ఏదో ఒక సోషల్ సర్వీస్ ఉంటుంది. మెడికల్ క్యాంపులు ఉంటాయి, ఐ క్యాంపులు ఉంటాయి. అంటే మెడికల్ క్యాంపులు, ఐ క్యాంప్స్ కానీ మీరు ఒక సంస్థ వాళ్ళని తెస్తారా, లేకపోతే మీ సొంతంగా ఇట్లా ప్లానింగ్? సంస్థలు నేను సొంతంగా నా జేబులోకి వెళ్ళి పెట్టేదే ఉండదు. కానీ ఇప్పుడు మా దగ్గర ఇక్కడ 3 మేజర్ హాస్పిటల్స్ ఉన్నాయి. హోలిస్టిక్, ఎస్ఎల్జీ, మమత, మేజర్ మల్టీస్పెషాలిటీ. 3టి కూడా మా దగ్గర రిలీజ్ కార్డ్స్ అని, డిస్కౌంట్ కార్డ్స్ అని అందరికి ఇప్పించినాం. వాళ్ళ ఇక్కడ బీపీ మెషిన్లు పెట్టించినాం ఫ్రీగా. ప్రతి ఆదివారం ఒక వారం లేకపోతే ఇంకో వారం ఫ్రీ మెడికల్ క్యాంప్ జరుగుతుంటాయి. ఫ్రీ మెడికల్ క్యాంప్ ఏ బ్లడ్ టెస్ట్, షుగర్ టెస్ట్ కాదు, బోన్ డెన్సిటీ టెస్ట్, కొలెస్ట్రాల్ టెస్ట్, బ్లడ్ కొలెస్ట్రాల్ టెస్ట్, ఇలాంటి బయట 6,000, 5,000 ఉన్న పరీక్షలు కూడా ఇక్కడ ఉచితంగా చేపిస్తాం. హాస్పిటల్లో కూడా వాళ్ళకి డిస్కౌంట్లు ఇప్పిస్తాం. ఇవన్నీ అంటే ఒక రాజకీయ నాయకురాలుగా ఆమె ఒక పరిమితి ఉంటుంది చేయదు. కానీ ఇవన్నీ కూడా లేకున్నా కూడా మేము ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఏది మా దృష్టికి వస్తుందో ప్రజలకు మేలు సహాయం ఖచ్చితంగా ఉంటుంది. నా దృష్టికి వస్తే చాలు, అది ఎట్లా ఇంప్లిమెంట్. ఇప్పుడు పెద్ద మల్టీనేషనల్ కంపెనీ మీరు నమ్మరు, ఒక జర్మనీ లేడీ కూడా వచ్చి మా చెరువులో వాలంటరీ సర్వీస్ చేసింది, స్వచ్ఛంద సేవ చేసిపోయింది చెరువును అభివృద్ధి చేయడానికి. అట్లా మాతో అయినంత మేము కాళ్ళకి అన్ని రకాలుగా సేవ చేస్తుంటాము. ప్రైవేట్ ఫండ్స్ కూడా తెచ్చి చేస్తుంటాము, గవర్నమెంట్ కానీ. ఇప్పుడు కొన్ని విషయాలు గవర్నమెంట్ వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటాయి, అలాంటి మేము అవుట్ ఆఫ్ ద వే. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఈ రెడ్డి అవెన్యూకు మాకు చిన్న ఇబ్బంది.
వాళ్ళు గేట్ పెట్టుకున్నారు రోడ్ కట్టంగా. సో అది ఎమ్మెల్యే గారి దగ్గర పోతే వాళ్ళు కావాలి మేము కావాలి, సో ఆయన తీపియలేడు. సో ఇది మాకు అర్థమయ్యి మేము హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ గారు చంద్రయ్య గారు నుండి అంటే మీకు ఈ సందర్భం చెప్పేదంటే మంచి సాహసం ఉంటే మనకు మంచి ఎలా చెప్తాను, చెడు సాహసం ఉంటే చెడుది. ఆయనతో మాకు వేరే విధంగా మంచి సాహసం ఉండేది. ఎల్డర్స్ క్లబ్ అని కూడా పెట్టినాం, అందులో పరిచయం అయ్యి దానివల్ల నాకు ఏమైపోయిందంటే ఆయన దాని విషయంలో ఆయన రూలింగ్ ఇచ్చేసాడు గేట్ తీయమని. సో లేకపోతే అది గగనమైంది మాకు, గేట్ తీసేవాళ్ళు ఎంతోమందికి ఇబ్బంది అయ్యేది. సో ఇలాంటి ఇది కూడా మేము చేసినాము. అంటే ఇంకొక విషయం సార్, ఇప్పుడు మీరు నాకు అర్థమైంది ఏంటంటే మీరు ఆసుపత్రుల పరంగా అంటే ఆరోగ్యపరంగా జనాలకు వెళ్ళిపోయింది, ఇంకా విద్యాపరంగా ఏమన్నా? విద్యాపరంగా కూడా ఇప్పుడు మేము పిల్లలకు 60 కరోనా అప్పుడు నమ్మరు, మేము ఎవరు వస్తారో దాంట్లో 120 మంది పిల్లలు వచ్చిండ్రు. రోబోటిక్స్ అని నేర్పించినాం ఫ్రీగా. అది బయట నాకు తెలిసి ఇప్పుడు 20,000 30,000 ఉండొచ్చు. కిట్స్ కూడా మేము 6,000కే ఇచ్చినాం. ఇంకా కూడా కొన్ని కిట్స్ ఉన్నాయి ఎవరికైనా. సో పిల్లలకు కూడా ఏ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు రేపు చాలా డామినేటింగ్, దాని గురించి కూడా మేము లెక్చర్లు ఇచ్చినాం. సో పిల్లలకు కూడా ముఖ్యంగా 10th క్లాస్ వీళ్ళకి కూడా మేము మనోధైర్యం కూడా ఉండాలని మేము మెసేజ్ కూడా పెడుతుంటాము. కొన్ని మందితో లెక్చర్లు కూడా ఇప్పిస్తుంటాం. అంటే మీరు ఇంత మాట్లాడుతారు కదా సార్, మీకున్న అనుభవం అంటే ఏమనుకోవద్దు, కానీ మరి 10th క్లాస్ పిల్లలకు మీరు వెళ్తూ అప్పుడప్పుడు మోటివేషన్ క్లాసులు ఇవ్వచ్చు కదా? అవును, అంటే మనకు దృష్టికి వచ్చినాయి చేస్తున్నాయి. ఇప్పుడు నువ్వు మంచి ఐడియా ఇచ్చినావు, ఇప్పుడు దీన్ని ఇప్పటి నుంచి అమలు పెడుతూ. ఎందుకంటే మీకు ఒక ఆలోచన ఏముంది, చిన్న పిల్లలు వాళ్ళ మనోధైర్యం అంటే ధైర్యాన్ని కోల్పోతారు, వాళ్ళ మనోధైర్యం మెసేజ్ మాత్రమే పెడతా అంటున్నారు. మెసేజ్కు బదులు ఆడ 20 మంది ఉన్నారా 60 మంది ఉన్నారా పక్కకెడదాం, ఒక మీరు 1 అవర్ టైం ఇచ్చారనుకోండి, 20 మంది మైండ్ అనేది సెటరేట్ అవుతుంది కదా. ఇది మంచి ఐడియానే, కాకపోతే ఇప్పుడు నేను చేస్తున్నది 24 గంటలు కాదు, 28 గంటలు పని చేయాల్సి వస్తుంది. 24 గంటలు అన్ని ప్రోగ్రెస్ అయ్యి. ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు, గవర్నమెంట్ పరంగా మాకు ఈ రోజు వరకు కూడా కొన్ని కారణాల వల్ల లైబ్రరీ రాకపోయినా ఒక ప్రైవేట్ లైబ్రరీ పెట్టించి భగవద్గీత పారాయణం, మెడిటేషన్, పిల్లలు చదువుకునే దానికి కొంత బీద పిల్లలు అక్కడ నుంచి స్లమ్ ఏరియా నుంచి వచ్చి కూడా ఇక్కడ కూర్చొని లైట్ ఫ్యాన్ కింద కూర్చొని చదువుతాను. బుక్స్ ఉన్నాయి, ఇలాంటివి కూడా మేము చేస్తాం ప్రైవేట్. అది ఓకే. అంటే ఇప్పుడు మీరు లైబ్రరీ అన్నందుకు అడుగుతున్నా సార్, లైబ్రరీ ఇప్పటికీ కొనసాగుతుందా ఇట్లా మూతపడ్డా? కొనసాగుతుంది. మీరు వెళ్ళి ఈ కార్యక్రమం పిక్చర్ వీడియో తీసుకోండి. ఎందుకంటే లైబ్రరీ కఠినమనే ఉంటాయి కొందరు. నేను అంటే మేము ఇంటర్వ్యూలలో కానీ కొన్ని చూస్తాం, చెప్పడం ఒకటి ఉంటుంది, లైవ్లోకి వెళ్తే ఇంకోటి ఉంటుంది. అయితే ఎంతమంది జనాలు హాజరవుతారు సార్ సాధారణంగా? అది కూడా చెప్తాను. ఫస్ట్ లైబ్రరీ కట్టడం అంటే లైబ్రరీ కట్టలేదండి, చెప్తాను. ఇది కూడా వినండి. సో యాక్చువల్గా ఏమైందంటే యూత్ ఎల్లో అండ్ గ్రీన్ అని హరీష్ రావు అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నప్పుడు ఎల్లో అండ్ గ్రీన్ అని 100 అవుట్లెట్స్ వచ్చినాయి కూరగాయలు అమ్మేదానికి. వాళ్ళు ఇక్కడ ఎందుకో ఫెయిల్ అయినాక ఆ బిల్డింగ్ అట్లనే దాన్ని యాక్చువల్గా అంతకుముందు ఎవరు ఆక్రమించని చూసిండు, అందులో నుంచి కాపాడి ఎల్లో గ్రీన్కి ఇచ్చినాం. ఆ తర్వాత దాన్ని ఉత్తగానే ఉంటే అప్పుడు ఏదో ఒక పని దానికి చెప్పాలి. సో మీరు నమ్మరు, నాకు అంటే ఇది కాన్ఫిడెన్స్గా చెప్తాను, ఇది నువ్వు తీసేసుకో నరసింహారెడ్డి అన్నాడు మా పెద్ద ఆయన. అంటే అంతర్గతంగానా ఇది బహిర్గతంగానా? బహిర్గతంగా చెప్పినాడు, ఇది నువ్వు తీసేసుకోను. కానీ దాన్ని నేను ఒకరికి ఆక్రమిస్తుంటే కాపాడినా. ఈ రోజు నేను తీసుకుంటే బాగుంటుంది, నేను ఆక్రమిస్తే కూడా బాగుండదు. సరే నేను తీసుకున్న ఎవరు అడగారు, కానీ దాన్ని లైబ్రరీగా పెట్టాను. నిజాయితీకి తార్కాణం. దాన్ని లైబ్రరీగా పెట్టి ఒకరు ప్రగతి నగర్లో ఉన్న లైబ్రరీ నేను తీసేస్తున్నాను నాతో అవ్వట్లేదు అంటే దాన్ని తెచ్చిపెట్టి ఫర్నిచర్ అంటే ఇది ప్రైవేట్దే అన్నట్టు. ప్రైవేట్ది. బిల్డింగ్ ఒకటి, జాగా గవర్నమెంట్ది, బిల్డింగ్ కూడా ఎవరు నాకు దానం చేసినట్టే. ఎల్లో అండ్ గ్రీన్ వాళ్ళని అడిగి తీసుకున్నాము. అందులో ఫర్నిచర్ ప్రైవేట్ది. ఈ రోజు నేను ఎలక్ట్రిసిటీ బిల్ ఈ రోజు కూడా నేనే కడుతున్నాను నా జేబులో నుండి. ఆడ ఎంతో మంది సీనియర్ సిటిజన్స్ వచ్చి భగవద్గీత పారాయణ. దాని టైమింగ్స్ ఎట్లుంటాయి సార్? పొద్దున ఇక అంటే వాళ్ళకే ఉద్దేశం. నిజంగా కూడా చెప్పాలంటే నాకు కూడా లిమిట్స్ ఉన్నాయి, ఆర్థికంగా ఇబ్బంది కాబట్టి ఒక వాచ్మెన్ పెట్టలేకపోతున్నాను. మెడిటేషన్ వాళ్ళు కొద్దిగా చేసుకుంటారు. బాత్రూమ్ ఉంది, మొత్తానికైతే అది ఒక వ్యవస్థ నడుస్తుంది. దానికి వాటర్ కనెక్షన్ కూడా ఇప్పించినాము, అన్ని నడుస్తున్నాయి, బ్రహ్మాండంగా నడుస్తుంది. దానికి ఇప్పుడు మొన్న లైబ్రరీ చైర్మన్ ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు బంధువులే మాకు, వారిని అడిగినాము. వాళ్ళు 3 ఫ్లోర్లకు శాంక్షన్ కూడా ఇచ్చారు. మేము కూడా తీర్మానంలో 90 lakhs దానికి లైబ్రరీ గురించి పెట్టాము. ఓ ఫ్లోర్లో లైబ్రరీ, ఓ ఫ్లోర్లో సీనియర్ సిటిజన్, ఇంకో ఫ్లోర్లో లేడీస్ గురించి. ఎవరి భాగాలు వాళ్ళకు ఉంటాయి, డైరెక్ట్ వీళ్ళు ఇక్కడికి ఎక్కాలన్నట్టు. అయితే ఇంకొక విషయం సార్, చివరి దానికి వచ్చాం, మీరు చేసిన కార్యక్రమాలు బాగానే ఉన్నాయి. నేను చివరి అంశం ఏంటంటే, మీరు ఇంత కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలలో మన్ననను పొందుతూ అందరికీ అందుబాటులో ఉండడం జరుగుతుంది. మళ్ళీ ఏమైనా అవకాశం వస్తే పోటీ చేసే అవకాశం ఉంటుందా? ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన మేము అనుకోలేదు కార్పొరేషన్ అవుతుంది ఈమెకు అవకాశం. సో ఒకటి మాత్రం అండి,
ఒక పోస్ట్ ఉన్నా లేకపోయినా పోర్ట్ఫోలియో ఉన్నా లేకపోయినా మేము ప్రజలకు సేవ చేయాలంటే ఇప్పుడు చేస్తున్నాం, నిన్న చేసినాము, రేపు కూడా చేస్తాం. అవకాశం వస్తే డెఫినెట్గా మేము పోస్ట్ గురించి అంటే నేను అనేది నా దాని నుంచి కాదు, మీరు ఆలోచించండి. నేను మామూలు మనిషిగా 10 వర్కులు చేయగలిగితే ఒక హోదా ఉంటే 20 వర్కులు 100 వర్కులు చేయగలుగుతాం. అందు గురించే తప్ప ఇప్పుడు పాలేరుగా ఉండి కార్పొరేట్ అంటే పెద్ద పాలేరు అయినా తప్ప నేను ఏదో కార్పొరేట్ అయినా నేను ఎప్పుడు అనుకోలేదు. సో వీళ్ళందరూ కూడా ఎప్పుడు నేను అహంభావం మాకు రాలేదు, దేవుని దయతోని మేము అనిమనిగా ఉంటాం. అవకాశం వస్తే చేస్తాం, అవకాశం లేకపోయినా పోరాటం చేస్తుంటాం, పనులు చేస్తూ ఉంటాం. మా పదవి ఉన్నా లేకున్నా ప్రజల కోసం పనిచేస్తాం. మా స్వయంగా మా ఎమ్మెల్యే గారు నన్ను ఎప్పటికీ నేను కమ్యూనిస్ట్ అని అంటుంటాడు. అంటే ఆయనతోనే నేను పోరాడుతుంటాను. అంటే భావజాలాలు ఆ విధంగా ఉన్నాయి. సో వాళ్ళకు అది మరి వాళ్ళకు నిజంగా కూడా నాకు అప్పుడు సీటు కూడా ఇవ్వద్దని అనుకుంటాను నేను. ఎందుకంటే ఊరికే క్వశ్చన్లు వేస్తుంటాడు, ఇది మళ్ళీ ఇబ్బంది పెడతాడు. కానీ ప్రజల నాడు తెలుసుకున్నాకనే ఇచ్చిన నాకు అనిపిస్తుంది. నాకు ఎవరు చెప్పిండు, పెద్ద ఆయన చెప్పిండు మా పార్టీల వల్లే. నరసింహారెడ్డి గారు 3-4 రకాల సర్వేలు ఉంటాయి, అవన్నీ చేసినాకనే మీ వల్ల అక్కడ చాలా లాభం జరుగుతుంది పార్టీలో తెలిసినాకనే ఇచ్చిందని కూడా అన్నారు. ఏది నిజమే మాకైతే మా ఎమ్మెల్యే గారు టికెట్ ఇచ్చిండ్రు, నిలబడ్డము, మంచి మెజారిటీతో గెలిచిన ప్రజలందరూ మాకు సహకరించారు. మీరు ఇంకొక విషయం చెప్తాను, చెప్పండి. ఎవరో డబ్బు అడిగిందంటే మా వాళ్ళు పార్టీ ఫండ్ ఏదో ఉంటుంది కదా పంపిస్తే వాళ్ళు నిలబడ్డది ఈమె అని తెలిసి రిటర్న్ పంపించారు. అట్లాంటి అభిప్రాయం ఉన్నది. అంటే ప్రజలు తీసుకోకుండా అరే వాళ్ళైతే మాకు వద్దని పంపించారు. అంటే ఎప్పుడో ఒకసారి హెల్ప్ అవుతాడు, ఇంతకుముందు హెల్ప్ కూడా చేసి ఇలాంటి వ్యక్తి దగ్గర మేము తీసుకోమని వాళ్ళు రిటర్న్ పంపించారు. ఓకే, ఆ సమయంలో అట్లాంటి పరిస్థితులు అప్పుడు రిటర్న్ పంపించారంటే మీ మీద నమ్మకం, గౌరవం ఉంది. గౌరవం. ఓకే. సో ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకున్నాం అనుకుంటున్నాము. మాతోని బహుశా మేము ఫుల్ ఆప్టిమం ఎంత జగతాం అంత చేసినామని కూడా అనుకున్నాము. ఈ 3 ఏళ్ళ నుంచి నాకు ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా నిండు 100% మేము జస్టిఫై చేసినామని అనుకుంటున్నాం. సార్ ఇక చివరి అంశం ఏంటంటే అంత అయిపోయింది. మీరున్న ఈ కార్పొరేటర్ డివిజన్కి మీరు ప్రజలకు ఇచ్చేటటువంటి సందేశం ఇది సార్, చివరి అంశం. నేను ఎప్పుడు వాళ్ళకి ఒకటి చెప్తుంటాను, ఇది ఒక కార్పొరేటర్ చేస్తాడు, ఒక లీడర్ చేస్తాను కాదు, మీరందరూ నా వెనకాలంటే, మీరు నా మీద నమ్మకం ఉంచడం చాలా అవసరం. మీరు నన్ను నమ్మి నా వెనకాలంటే ఏ పైన చేసిన ఎన్నోసార్లు మీకు చెప్పినాను. ఇప్పుడు మళ్ళీ ఈ HM24 ఛానల్ ద్వారా కూడా మీకు తెలియజేస్తుంది అంటే, ప్రజలారా మీరు మంచి చెడు ఆలోచించండి, నా మీద నమ్మకం ఉంచి నా వెనకాలంటే ఎన్ని సేవలైనా చేస్తాను. మీరు లేకపోతే నేను జీరో, మీరు అందరూ ఉంటేనే నేను హీరో. ఇది మాత్రం అర్థం చేసుకోండి. ఇంకోటి మీ అందరికి నేను వాగ్దానం చేస్తాను, నా గుండెలో ప్రాణం ఉండగా నేను నిజాయితీగా మీ సేవ గురించి చేస్తాను, కానీ నా అందులో ఎలాంటి స్వార్థము సంకుచితం ఉండదు. ధన్యవాదాలు సార్. విషయం ఏంటంటే సాధారణంగా ఒక డివిజన్లో ఎవరైనా ఒక గ్రామంలో కానీ ఒక డివిజన్లో కానీ గుడి బడి చాలా ఇంపార్టెంట్ అండి కదా. మీరు ఆల్రెడీ అంటే గుడి బడి ఆసుపత్రులు అనేది చాలా ముఖ్యమైనటువంటి ఆ ప్రజలు బాగుండాలంటే. సో అందులో 2 కంప్లీట్ అయినాయి. మీరు ఇంకోటి 3వది కూడా ఏమన్నారంటే మంచి గుడిని కట్టించామన్నారు. ఆ గుడి ఏం గుడి, ఎక్కడ కట్టించారు? సరే, ఇప్పుడు గుడి బడి అన్న 2 గురించి చెప్తాను. బడులు నేను కట్టించలేదు, కానీ ఉన్న బడులకు గవర్నమెంట్ స్కూల్స్కు ఎన్నో మంచి కార్యక్రమాలు చేసడానికి తోడ్పడడం. అంటే CSR ఫండ్స్ అన్న తువక్కం అనే ఆర్గనైజేషన్ NGO, వాళ్ళ ద్వారా ఇక్కడ వీళ్ళకి ట్యాబ్లు, కంప్యూటర్లు, దానికి పవర్ కొద్ది నేను కూడా జేబులో చేసుకొని వాళ్ళకి ఇచ్చేసినాము. అలాగే ఇక్కడ ఇంకో స్కూల్ ఉంది, వాళ్ళకి పెయింటింగ్స్ రూమ్ కట్టించడం జరిగింది. ఇక గుళ్ళ విషయానికి వస్తే మీరు ఏం చేయడం అంటే పెయింటింగ్ వేయించారు అంటున్నారు. అంటే వాళ్ళు ఒకసారి మిమ్మల్ని సంప్రదించారా, మీరే డైరెక్ట్ పోయారా? సంప్రదించిండ్రు. వాళ్ళకు ఏమి కావాలో తెలుసుకున్నాము. హెడ్ మాస్టర్ ద్వారా స్టాఫ్ కూడా కోఆపరేషన్ తోకం వాళ్ళ ద్వారా వాళ్ళకు కూడా పెయింటింగ్ అవన్నీ చేసినాం. అక్కడ మంచి మీటింగ్ పెట్టినారు. పిల్లలకు కూడా బుద్ధి వచ్చి అంటే ఒక మంచి జ్ఞానోదయం చెప్పిన శుభ్రత గురించి. తర్వాత గుళ్ళ విషయానికి వస్తే అన్నాను కదా, 2016లో కట్ట పొంగినా కూడా మాకేం కాలేదని ఆ అమ్మవారి దయ వల్ల అనుకొని ఈమె కార్పొరేట్ అయినాక గుడి కట్టిద్దామంటాం. అక్కడ ఓన్లీ చెట్ల కింద తెలుసు కదా, చిన్నగా గుడి గుళ్ళేదో అంటే దానికి ఒక చిన్నగా నాతో అయినంత నేను కట్టించినాను. ఆ గుడి ఈరోజు దినదిన అభివృద్ధి చెంది అక్కడ మంచి సందీప్ అనే ఒక అబ్బాయి చాలా బాగా చేస్తున్నాడు, చాలా అభివృద్ధిలోకి వచ్చింది. మొన్న గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మళ్ళీ దానికి ఫండ్ ఇవ్వడం జరిగింది. గుడి కంప్లీట్ అయిందా? గుడి కంప్లీట్ ఎప్పుడు అయిపోయింది. దాని ముందట రేకులు వేయడం అది కొద్దిగా డెవలప్మెంట్ జరుగుతుంది. ఇంకో ఒక దాత భక్తుల కోసం, ఆమె పేరేం పేరే మాన్య అనే ఆమె వినాయకుని విగ్రహం అట్లా పూజలు అన్నీ జరుగుతాయి. అంటే గుడి అనేది కట్టించిన వరకు కాదు. నేను చెప్పేది ఏంటంటే ప్రతిరోజు మంచి పూజలు, పురస్కారాలు, ప్రవచనాలు అన్నీ జరుగుతుంటాయి. అది నేను గొప్ప భక్తి శ్రద్ధలతో బాధ్యతయుతంగా చేస్తున్నాను. గుడి చిన్న ఉన్నా రోజు కార్యక్రమం జరుగుతుంటే మంచి కార్యక్రమం. అలాగే ఇప్పుడు ఈ గుడి కూడా అసలు
నిజాంపేట ఆంజనేయ స్వామి గుడి ఏదయ్యా అంటే ఇప్పుడు మా దగ్గర ఉన్న గుడి. ఓకే రోడ్డుకున్నది పెద్దగా ఉన్నది కానీ అది కాదు, ఇది అసలైన గుడి, పురాతన కాలం నుంచి ఉన్న గుడి. అదే తర్వాత కట్టింది. సో ఈ గుడిని కూడా మా ఈ కాలనీ పుట్టుపూర్వతం అనేది ఇక్కడనే ఉంది. ఇక్కడ నుంచి ఇది నిజాంపేట ఆంజనేయ స్వామి గుడి. ఓకే సో దీన్ని ఈ కాలనీ డెవలప్ అవుతున్నప్పుడు సీతారామయ్య గారు డెవలప్ చేసారు. ఓకే ప్రజలందరూ సమకూర్చిన ఫండ్స్ కూడా. ఆ తర్వాత మొన్న కరోనా అప్పుడు నుంచి ఆ తర్వాత కొద్దిగా ఇబ్బంది అయినప్పుడు కమిటీ ఫామ్ చేసి ఆ కమిటీ ద్వారా ఇప్పుడు చాలా అభివృద్ధిలోకి వచ్చింది. ఎంతోమంది దాతలు ఇవ్వడం, దానికి పెయింట్స్ చేయడము, ముందట స్టైల్స్ వేయడము, కాంపౌండ్ వాళ్ళు చాలా అంటే ఇక్కడ ప్రజలందరూ కలిసి ఒక ఆలోచన విధానం ప్రజలందరూ కలిసి. సో దాంట్లో కూడా రోజు పారాయణ జరుగుతుంది. లేడీస్ ఎంతోమంది వస్తారు, హనుమాన్ చాలీసాలు చదవడము ఇవన్నీ చేస్తున్నాం. చాలా డెవలప్ చేసినాము. అంటే దైవభక్తితో అక్కడ భక్తులందరూ ఎంతోమంది వేరే దూర ప్రాంతం నుంచి కూడా వస్తారు. ఈ ఆంజనేయ స్వామిది చాలా మహిమ ఉన్నదని వాళ్ళు చెప్తుంటే నేను వింటున్నాను. సో ఇప్పుడు ఇక్కడ మన ఉగాదికి మన శ్రీరామనవమి కూడా ఘనంగా చేసుకుందాం అనుకుంటాము. మీరు కూడా అందరూ మళ్ళీ ఒకసారి వచ్చి అది ఇట్లా చేస్తున్నారు ఇట్లా అని కూడా చూస్తే టీవీలో చూపిస్తే ఇంకా సంతోషం. ఇంకొక విషయం సార్, మీరు అన్నది ఏంటంటే ఫస్ట్ అమ్మవారి గుడిని కట్టించినామన్నారు చూడండి. ఆ గుడి మీ సొంత డబ్బులతోటి అక్కడ కూడా ఏమైనా చందాలు ఇట్లా అది కట్టించిన నా సొంత డబ్బుతోని 75,000 రూపాయలు ఏమో పెట్టి కట్టించినాను. ఓకే ఆ తర్వాత ఒకరు ముందుకు వస్తున్నారు దాదాపు చందాలు వేసిన. మొన్న ఎమ్మెల్యే గారు కూడా బాగానే ఇచ్చిన ఫండ్. ఇక నేను చెప్పకూడదు ఫిగర్. రోడ్డు డెవలప్ అవుతున్నది. గుడి కట్టించినారు నేను నా సొంత డబ్బులతో కట్టించినాను. సార్ ఇక చివరి అంశం ఏంటంటే అంత అయిపోయింది. మీరున్న ఈ కార్పొరేటర్ డివిజన్కి మీరు ప్రజలకు ఇచ్చేటటువంటి సందేశం ఇది సార్, చివరి అంశం. నేను ఎప్పుడు వాళ్ళకి ఒకటి చెప్తుంటాను, ఇది ఒక కార్పొరేటర్ చేస్తాడు, ఒక లీడర్ చేస్తాను కాదు. మీరందరూ నా వెనకాలంటే, మీరు నా మీద నమ్మకం ఉంచడం చాలా అవసరం. మీరు నన్ను నమ్మి నా వెనకాలంటే ఏ పైన చేసిన ఎన్నోసార్లు మీకు చెప్పినాను. ఇప్పుడు మళ్ళీ ఈ HM24 ఛానల్ ద్వారా కూడా మీకు తెలియజేస్తుంది అంటే, ప్రజలారా మీరు మంచి చెడు ఆలోచించండి. నా మీద నమ్మకం ఉంచి నా వెనకాలంటే ఎన్ని సేవలైనా చేస్తాను. మీరు లేకపోతే నేను జీరో, మీరందరూ ఉంటేనే నేను హీరో. ఇది మాత్రం అర్థం చేసుకోండి. ఇంకోటి మీ అందరికి నేను వాగ్దానం చేస్తాను, నా గుండెలో ప్రాణం ఉండగా నేను నిజాయితీగా మీ సేవ గురించి చేస్తాను. కానీ నాకు అందులో ఎలాంటి స్వార్థము సంకుచితం ఉండదు. ధన్యవాదాలు.